ఇంతకుముందు మేము మరణించి ఇప్పుడు పుట్టాము, ఇంకా మరణించబోతాము, దానికోసం ముందే ప్రిపేర్ కాండి అని చెప్తున్నాం. ఈ జ్ఞానం తెలుసుకుంటానికి కోరుకుంటూ ఇప్పుడు ఈ మీటింగు అంటే ప్రజలు మానవులు అని పేరు పెట్టి చెప్పిన మీటింగ్ ఇది ఇంతటి సాధిస్తూ మీరు ఇంతవరకు మీరు రాసినటువంటి ప్రశ్న జవాబాల గురించి మేము ఇంత చెప్తాము. దాని గురించి ఇప్పుడు మళ్ళా ఈ దగ్గర 1000 మంది ఈ ప్రశ్న జవాబులు రాయడం జరిగింది. 1000 మందిలో చాలామంది సగానికి సగం రాయలేదు. చాలామంది ఈ పరీక్ష అంటే భయపడిపోయి మాకెందుకు లే పరీక్ష, మేమేదో సూపాకానికి వస్తూ పోతుంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో రావడం జరిగింది. పరీక్షలో చాలామంది పాల్గొనలేదు. నేనేం చెప్తున్నానంటే పరీక్షలో ప్రతి ఒక్కరూ పాల్గొంటేనే మీకు శ్రద్ధ ఉందని మాకు అర్థమవుతుంది. లేకపోతే మీకు జ్ఞానం మీద శ్రద్ధ లేదు అని అనుకోవాల్సి పని వస్తుంది. మీకు శ్రద్ధ ఉందని తెలుసంటే మాకు ఎట్లా తెలుసా, మీకు పాల్గొంటే కదా మాకు తెలిసేది. సరే పాల్గొన్నారు, కొంతమంది పాల్గొన్నారు, రాసినారు. 10 ప్రశ్నలకు జవాబులు రాసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఏదో ప్రశ్నకు మిస్ అయినారు, జవాబు సరిగా లేదు. 6-7 మార్కుల వరకు వచ్చినాయి. బాగా వచ్చినాయంటే 6, 6.5, అర్ధ మార్కు కూడా వేసినాము. 7 మార్కుల వరకు వచ్చినాయి, ఇంకా దాని మించి రాలేదు. ఎక్కడోసారి తప్పిపోయినారు. మళ్ళీ ఇప్పుడు 70 బుక్కులు జ్ఞానం చదివి 10 ప్రశ్నలకు జవాబు లేకపోతే ఎట్లా? సిగ్గుచేటు. అంటే ఇంకా మన జ్ఞానం ఎంతో తెలుసుకోవాల్సింది చాలా ఉందని. మీకు ప్రోత్సహించడానికి 7 ప్రశ్నలకైనా జవాబులు వచ్చినాయి. మీరు రాకూడదు అనుకుంటే ఏ ప్రశ్న కూడా జవాబు రాదు మీకు. అర్థమైందా? అంటే ప్రశ్నలు అట్టేస్తాం. అంటే మేము ఎత్తుక్కొని వేయాలి. ప్రశ్నలు వేయాలంటే మేము ఎత్తుక్కోవాలి ప్రశ్నలు. ఎందుకు? ఈ 70 బుక్కులు లేని జ్ఞానం అడగాలంటే చాలా కష్టం కదా. బుక్కుల్లో తీస్తే సులభంగా రాసిస్తారు. ఇప్పుడు ఆదిత్య జ్ఞానంలో రాసాము, ఆదిత్య గ్రంథంలో రాసాము. పోయిన నెల బుక్లో ఏం రాసామంటే 7 నాడీ కేంద్రాలు 4 అంతఃకరణాలతోనే ప్రతి జీవరాశి పుట్టింది అని చెప్పాం. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే 7, 4, 11 కదా. ప్రతి జీవరాశికి 11 ఉంటాయి ఏంటి అని అడిగినాం. సులభంగా చెప్పచ్చు. దాంట్లో 12 చదివిన చెప్తారు. 7 నాడీ కేంద్రాలు, 4 అంతఃకరణాలు, 11 అని చెప్తారు. అర్థమైందా? ఈజీగా చెప్పచ్చు కదా. ప్రతి ఒక్కరు రాసినారు, ఎవరు తప్పకుండా. అట్లా అంటే చాలా కరెక్ట్ రాసినారు, దానికి మార్కు వచ్చేసినట్టే. అయినా కానీ మేమేం చేయాలంటే కట్ చేయాలి మీకు మార్కు. అంటే మీకు జ్ఞానం సరిగా తెలియదు, ఇంకా తెలుసుకోవాల్సింది ఇది అని చెప్పాలంటే ఏం చేయాలా? అంటే మీ ప్రశ్న మీ జవాబు సరైనది కాదు అని చెప్పాలా. అంటే మీరేమడగచ్చు? కాదు సార్, మేము పోయిన నెలలో బుక్ రాసి ఆదిత్య బుక్లో మీరేం చెప్పినారు? 7 నాడీ కేంద్రాలు 4 అంతఃకరణాలతోనే అందరూ ఉండాలంటే ఉన్నారు. నేను చెప్పలేదా? నేను రాసిన నిజమే మాటే. 11 ఏమున్నాయని అడిగినాను నేను అడిగిన ప్రశ్న ఏమిటి? 11 ఏమున్నాయన్నా? ఈ 7 దాని 4 దాని అడిగినాయన. మీరు ఇవే చెప్పినారు మీకు తెలిసినట్టు. సరే ఇంకోటి ఏమైనా ఉండొచ్చునేమో, ఆలోచన చేయకూడదా? అంటే ఇంకెక్కడా లేవు. మీరు రాసిన బుక్కులన్నీ ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. కరెక్టే, మీరు రాసిన బుక్కులు అంతా ఇవే ఎక్కడ ఉన్నాయి. అంటే మీకు మళ్ళీ మీకు మార్కు రావాలంటే ఏం చేయాలా? మీకు మార్కు రావాలంటే ఏం చేయాలా? ఇంకా తెలియదు ఏదో చెప్తే కానీ నా మీద గట్టింది కాము. అసలు మీకు తెలియదు చెప్తే ఓహో మనకు తెలియదు ఇంకోటి ఉంది దాచిపెట్టినారు, ఇప్పుడు చెప్పినారు, మాకు మార్కు రాకుండా పోయింది అనుకోవాలా. అంటే ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఎట్లా చెప్తారా? నేను చెప్పినది ఒక రకం. ముందు ఏం చెప్పినాము? 7 నాడీ కేంద్రాల ద్వారానే 7 నాడీ కేంద్రాలు 4 అంతఃకరణాల ద్వారానే పుట్టారని చెప్పిందా? మహర్షి సప్తపూర్వే చత్వారో మనం వస్తుందని చెప్పిందా? ఆ శ్లోకానికి అర్థం చెప్పాము ఇక్కడ. ఆ శ్లోకం అర్థం చెప్పాము ఆదిత్య గ్రంథంలో. ఇప్పుడు మీరు ఎక్కడ పోతారు? మీరు దొరికినారు, అది మీరు మమ్మల్ని పట్టుకోవాలి. మీరు అట్లా అడగలేదు. మీరు ప్రశ్న అడగండి. ఏం పలకరు? చెప్పండి స్వామి, మీరు ప్రశ్న అడగలరా? మళ్ళీ ఇది మీరే చెప్పి మీరే కాదంటే ఎట్లా అని. అదే ఏ ప్రశ్న ఇది? మూడో ప్రశ్న మీకు ప్రశ్న ఉన్నాయా లేదు? మీకు ప్రశ్న పేపర్ ఉంటే చూసుకోండి, లేకపోతే లేదు. మూడో ప్రశ్న. ప్రతి జీవికి 11 ఉంటాయి, అవి ఏవి? 11 ఉంటాయి, అవి ఏవి? అందరూ రాసినారు. ఏమాత్రం పొరపాటు పడకుండా మొత్తం 1000 పేపర్లోనూ 1000 మంది రాసినారు సక్రమంగా. 7 నాడీ కేంద్రాలు 4 అంతఃకరణాలు పేర్ల ద్వారా రాసినారు, మరీ మంచిది. వారు 11 రాసినారు, మరీ మంచిది. ఎట్లయితే 11 రాసినారు. మేమేమంటామంటే ప్రతి జీవికి 11 ఉంటాయి, అవి ఏమిటివి? 4 అంతఃకరణాలు కరెక్టే, సగం మార్కు వచ్చేసింది.
7 నాడీ కేంద్రాలు కరెక్టేనా? 7 నాడీ కేంద్రాలు కరెక్టేనా? కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చి గందరగోళం. 7 ఖాళీ కేంద్రాలు కరెక్టు. 7 ఖాళీ కేంద్రాలు ఉన్నాయి, 4 అంతఃకరణాలు ఉన్నాయి. నేను నాడి చెప్పినానా ఖాళీ చెప్పినానా? నేను చెప్పినప్పుడు నాడి రాసినప్పుడు నేను చెప్పినప్పుడు ఖాళీ రాసినప్పుడు నాడి. నేను నాడినే మీరు పట్టుకున్నారు, ఖాళీ పట్టుకోలేదు. నాడి కాదు ఖాళీ. ఖాళీ అని మర్చిపోయిందా మీకు? ఖాళీ అంటే జోడి అని అర్థం. తెలుగు భాష చాలా సంక్లిష్టమైంది, అందమైంది, ఆహ్లాదమైంది, చాలా గొప్పది. కాడెద్దులు జోడాయే చేను బీడాయే అని పదం విన్నారా? కాడెద్దులు జోడాయనే చెడు బీడాయని విన్నారా పదం? అంటే కాడెద్దులు అంటే 2 ఎద్దులని. కాడి అంటే 2 అంటే జత. ఒక జతను కాడి అంటాం, ఒక జతను కాడి అంటాము. అర్థమైందా? 7 ఖాళీ కేంద్రాలు అంటే ఒక గ్రంథి, ఒక నాడి, ఒక గ్రంథి, ఒక నాడి, ఒక గ్రంథి, ఒక నాడి, ఒక కుడిపక్కెద్దు ఎడపక్కెద్దు, కుడిపక్కెద్దు ఎడపక్కెద్దు 2 కలిసి కాడి అవుతుంది. ఈ గ్రంథులు 7 ఉండాలా, నాడీ కేంద్రాలు 7 ఉండాలా. అవి 7 ఉంటేనే ఆ 7 మొత్తం కాడి అయ్యేది. ఆ కాడి పోయి నాడి అయింది. మీరు నాడినే పట్టుకున్నారు, కానీ ఇనికి పోతే కాడి కూడా ఉంది. ఇప్పుడు ఆ కాడి ప్రకారం పోతే మీ నాడి తప్పు కాబట్టి సగం మార్కు పోయింది మీకు. 4 అంతఃకరణాలు కరెక్టే, కానీ మీరు 7 నాడీ కేంద్రాలతో బతున్నారా? 7 గ్రంథులు లేవా మీకు? 2 ఉంటే బతుకున్నారు. ఇది బలానికి ఇది ఆరోగ్యానికి అని చెప్పాను. 2 సమానంగా ఉండాలా. కాబట్టి ఇప్పుడు ఏమంటుందండి? ఏమంటావు? నాడి అంటావా కాడి అంటావా? కాడి అంటే ఏమని? 2 కలిపి ఉండేటి విని అంటే కాడెద్దులనే పేరు విన్నారా ఎక్కడైనా? విన్నారా కాడెద్దులని? కాడెద్దులు అంటే అది కాడెద్దులు ఎట్టుంటాము దీన్ని ఇట్లా నా కాడి అంటాం. ఇట్లా ఈ రకంగా ఎన్ని ఉన్నాయి? 7 కాడులు ఖాళీ కేంద్రాలు. ఖాళీ కేంద్రాలు అంటే అర్థమైందా? నాడీ కేంద్రాలు అనేది పొరపాటు. ఖాళీ కేంద్రాలు 2 కలిపితే కాడి అంటాం. ఇది భాష మారిపోయిండొచ్చు, కానీ మీకు ఎంతవరకు అర్థమైంది అదే. కానీ మీరు రాసిన ప్రశ్న జవాబు కరెక్ట్ కాదు అని చెప్తే ఇంకొంత జ్ఞానాన్ని హెచ్చించి చెప్తున్నాం. ఇప్పుడు మీకు తప్పు పట్టినా కానీ మీకు జ్ఞానం తెలిసిపోయింది, పూర్తి జ్ఞానం. ఒక గ్రంథాన్ని గ్రంథాలు మర్చిపోయినాడు మీరు మర్చిపోయినారు కదా. ఆ గ్రంథాలు జ్ఞాపకం తెచ్చుకుంటే ఏమవుతుంది? ఖాళీ కేంద్రాలు 7, 4 అంతఃకరణాలు. ఏమా మీకు అర్థమైందా? వాళ్ళు నిద్రపోతారు, వాళ్ళకాడ అర్థమైంది. మేల్కోండి. నేను ఇంత అరిసినా కానీ తెలుసలే. నేను ముద్రడానికి చెప్పు, మూడు తుడుచుకుంటా మరి ముద్రడానికి చెప్పు. చూసి అమ్మ దిక్కు లేపాయి మనం. ఎంతమంది అట్లే సరే లేకపోతే నిద్రలో ఇప్పుడు బయట లేచింది. ఇప్పుడు అడగాడు ఈ కాడి ఏంటో అమ్మ చెప్తాను చూడు. సరే కానీ ఈ రకంగా కాడి అంటే ఖాళీ కేంద్రాలు 7 తర్వాత 4 అంతఃకరణాలు. ఎన్ని మొత్తం నేనే 11 సరిపోయిందా? మీరు రాసిన జవాబు సరిపోయిందా? ఏమైంది? ఒకటి అచ్చరం అడిగిపోయింది. సగం మార్క్ వేసుకోండి సార్, మీరు సగం మార్క్ వేసుకోండి. మీ చేతులతో మీరు వేసుకోండి. మేమే వేయడం కానీ మీరే వేసుకోండి. మీకు సగం వచ్చినట్టేనా? రాసినారు కాబట్టి సగం వచ్చినట్టే. సగం మార్కు జోబులో పెట్టుకోండి, సగం మార్కు. ఇప్పుడు కాలంలో ఎన్ని అక్షరములు కలవు అంటే 4 అని రాసినారు, కొంతమంది 3 అని రాసినారు. కాలములోనే కాలములో ఒకటి సెపరేట్ 4, మొత్తం 4 రాసినారు. కొంతమంది 3 రాసినారు, కొంతమంది 2 రాసినారు, కొంతమంది మాత్రం 1 అని రాసినారు. 1 చాలా మంది రాసినారు. ఇతర 3, 4, 2 అని చాలా మంది రాసినారు. కానీ ఎక్కువ సంఖ్య ఈ కాలం అనే దాంట్లో ఒకే అక్షరము కలదు అని రాశారు. అంటే ఏంది రాయలే, పలాంది రాయలే. కొంతమంది పలాంది రాశారు ఎక్కడ అరుదుగా. 1000 పేపర్లను ఒక 30-40 పేపర్లలో ఆత్మ అని రాశారనమాట. ఇప్పుడు 3 ఆత్మలు ఉన్నాయి. కాలం అంటే దేవుడు, కాలం అంటే పూర్తి దేవుడు అని. దేవుడు 3 రకాలుగా విభజింపబడినాడు.
ఆ 3 రకాలు విభజించినటువంటి వాళ్ళు ఒకడు అక్షరుడు, వాడు అక్షరుడు, మూడో పురుషోత్తముడు. ఈ ఇద్దరికంటే సంబంధం లేనాడు. కానీ అక్షరుడిని ఒకటే కదా ఉండేది, చెరుడు కూడా ఉన్నాడు. ఇద్దరిని లెక్కేసుకుంటే, మూడవని విడిచిపెట్టి ఇద్దరిని లెక్కేసుకుంటే వాడు ఉన్నాడు అక్షరుడు ఒకటే కదా. కాబట్టి అక్షరం ఒకటే ఉంది అని చెప్పడం సరైన జవాబు. దాంట్లో 1000కి 30 మంది 40 మంది రాసిట్టారు. బహుశా ఆత్మ అని అక్షరం అనేది ఒకటే ఉంది అని రాశారు. అది ఒక మార్క్ వేసుకోవచ్చు వాళ్ళు. అర్థమైందా? మీ ప్రశ్నకు మీరు జవాబు తెలుసు కదా. ఎందుకంటే మేము ఇంత దాన్ని బుక్ 1000 పేపర్లు మేము దిద్ది మీకు ఇవ్వాలంటే కష్టమైంది. అట్లా ఇది ఇచ్చే పని లేదు. కానీ ఆడ పెడతాం, మళ్ళీ ఎవరి పేపర్ వాళ్ళు తీసుకోవచ్చు. అది మీ ప్రశ్నకు మీరు మార్క్ వేసుకోండి. ఇది వచ్చింటే మీరు రాసింటే ఒక మార్క్ వస్తుంది, లేకపోతే ఏ మార్కు రాదు. దానికి 30-40 మందికి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు ఇది. సరే, ఇప్పుడు కాలంలో ఎన్ని అక్షరములు అనే దానికి జవాబు వచ్చేసింది. ఇప్పుడు 11 ఉంటాయి ప్రతి జీవికి అనేదానికి కూడా జవాబు వచ్చేసింది. మధ్యలో రెండో ప్రశ్న, ఇప్పుడు జనులను ఏమంటాము అని రాశాను. అంటే ఇప్పుడు నేను ఒక 20 పేపర్లు ఏరుకొని వచ్చాను. జమాల్ బాషా ప్రజలు మానవులు అంటాం జనులను అని రాశాడు ఒక ఆయన. తర్వాత అమీర్ అలీ, అందరూ మీ పేర్లు చెప్తాను అనుకోదండి స్వామి, జీవులు అంటాం అన్నాడు. ఇది ప్రత్యేకంగా ఉంది, సపరేట్గా ఉంది. ఈ రకంగా లెక్కేసుకుంటూ పోతే హిందువులు కొన్ని ఒక 4-5 పేపర్లు, ముస్లింలు ఒక 4-5 పేపర్లు, తర్వాత క్రిస్టియన్స్ ఒక 4-5 పేపర్లు మేము తీసుకొని చూడడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఆ క్రిస్టియన్స్ ఏం రాశారంటే వీళ్ళు అట్టే రాశారనమాట. వాళ్ళు రాసిన పేరు చెప్తాను ఒకటి. ఏమో సత్యవతి క్రిస్టియన్, ఏమో తెలుసు నాకు, విజయనగరం. ఏమంటారంటే జనులు మనుషులు అంటారు అని చెప్పారు. మేమేం చెప్పినాము, మనస్సు ఉన్నటువంటి వాళ్ళు మనుషులు అంటాము. జనులు ప్రతి పదానికి అర్థం ఉంది. మానవులు అంటే అర్థం ఉంది, మనుషులు అంటే అర్థం ఉంది, తర్వాత ప్రజలు అంటే కూడా అర్థం ఉంది. ఈ జనులు అంటే మేము అర్థం చెప్పలేము, ఎందుకంటే మళ్ళీ ప్రశ్న చెప్పలేదు, అడగలేదు. మేము ముందు చెప్తే రాస్తారు జవాబుని, అప్పుడు చెప్పలేము మేము. కానీ ఇప్పుడే చెప్తున్నాం. ఇప్పుడు మీకు జనులు అంటే కూడా మీకు అర్థం కావాలా. ఇప్పుడు ఇది కూడా తెలిసిపోవాలన్నమాట. ఎక్కడైనా ఎవరైనా అడిగారనుకో, దానికి కూడా మాకు జవాబు తెలుసు. ప్రబోధ సేవా సమితిలో సభ్యులైన వాళ్ళకు ప్రతి ప్రశ్నకు జవాబు తెలుసు. నిరూపణ చేసుకోవాలంటే మేము అన్ని ప్రశ్నలకు మేము ఇట్టి జవాబు ఇవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, క్రిస్టియన్స్ కూడా రాసేశారు. ఏమని మానవులు అని రాశారు. ఇట్లా రకరకాల ఎంత రాసినా కానీ ఈ జనులు అనే దానికి మాత్రం ఇప్పుడు జవాబు వచ్చిందా లేదా అంటే, ఇప్పుడు జవాబు వచ్చినట్టా కాదా? కాదు. ఏమంటే సరిపోతుంది మళ్ళా? జనుడు అంటే జన్మించేవాళ్ళు అని రాశారు. మళ్ళీ అది సరిపోతుందా? దగ్గర సరిపోవచ్చు. మేము దూరంగా కూడా సరిపోతుంది మేము అంటున్నాము. ఏం చెప్తున్నాము? జననము అనే మాట ఉంది, మరణం అనేది ఒకటి ఉంది. జననము అని తెలుగు భాషలో జ అంటే పుట్టుట, నా అంటే లేదు. ఇటు పుట్టలేదు. తల్లిదండ్రులమే దయలేని పుత్రుడు పుట్టనేమి గిట్టనేమి, పుట్టలేని చదువులు పుట్టదా గిట్టదా అనే విశ్వదాభిరామ విరమైన ఆయన చెప్పిండ్లా పద్యం. వాడు పుట్టా ఒకటే పుట్టుకునే ఒకటే, వాడు పుట్టినంత సమానం కాదు అని చెప్పిండ్లా. వాడు పుట్టినా గిట్టినంత సమానం అని చెప్పిండ్లా. జన అంటే జ అంటే పుట్టుట, నా అంటే లేదు. వీడు పుట్టినా పుట్టనట్టే. జనులు అంటే వీళ్ళు పుట్టినా పుట్టనట్టే, వీళ్ళు మనుషులు అసలు ఏం ప్రయోజనం లేదు అని. జనము అంటే ఏమైనా అర్థం, వీళ్ళు మనుషులుగానే ఉండారు కానీ వీళ్ళు పుట్టినా ప్రయోజనం లేదు అని. మానవులు అంటే ఏమి, మనోధర్మాన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు అని. ప్రజలు అంటే ముఖ్యమైన జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళు అని. మనుషులు అంటే మనసు ఉన్నటువంటి వాళ్ళు అని. జనము అంటే ఏం చేస్తాం, శుభకానికి కనపచ్చే వాళ్ళు కానీ ఏం పుట్టి ప్రయోజనం లేదు, సార్థకం లేదు, పుట్టినా పుట్టనట్టే అని. అర్థమైందా? ఇప్పుడు మనం ఎవరు మీరు చెప్పుకోండి. జనమా మనుషులా? మనుషులు లేదా మీకు? ఉంది, మనుషులే. దాంట్లో జాతి ఏమి, ప్రజల మానవులా చూసుకోండి.
ఇప్పుడు మనం ఇంకో మతం తీసుకుంటాం. కాదు స్వామి మీరు జన అంటే పుట్టినాడు జననము అంటాం కదా, మళ్ళీ దాన్ని ఏమనాలా అంటే అంటే జననము అంటే ఏమి, జన అంటే పుట్టనటువంటి వాడు అంటే మళ్ళీ నా ఉంది ఇంకోటి అట్ట అనుకోద్ది వీడు పుట్టినాడు అని. జననము అంటే ఏమి ఆ తీసేది ముగింపు పదము. జననం అంటే వీడు పుట్టిన దాంతో సమానం కాదు, పుట్టినాడు వీడు, అయినా వీడు పెరిగేదాన్ని బట్టి ఉంటే వీడు జనాన ప్రజాన అని అర్థమైందా. కాబట్టి జనువులు అంటే పుట్టి సార్థకంగా బ్రతికే వాళ్ళు కాదు, సార్థకం లేని జీవితం జీవించేవాళ్ళు. వీళ్ళు ఏమార్థం సార్థకమైనటువంటి జీవితం వీళ్ళకు లేదు. వీళ్ళు భూమి మీద అనవసరంగా జీవించే వాళ్ళు, అటువంటి వాళ్ళను జనము అంటున్నాం. మా ఊళ్ళో చాలా జనం ఉన్నారు ఏం చేస్తావు? ఎంత జనసంఖ్య ఎంత ఉంది? జనసంఖ్య 16,000. పెద్ద ఊరే మీది. ఏం చేస్తావు? 16,000 జనసంఖ్య అంటే వాడు పుట్టినంత సమానమే వాళ్ళు. ఎందుకంటే దేవుని గురించి ఏం ధ్యాస లేదు. పద్దలేసి పొలాల గురించి, పద్దలేసి వ్యాపారాల గురించి, పద్దలేసి వడ్డీ డబ్బుల గురించి వాళ్ళు మాట్లాడుకుంటాడు. ఇంకో రెండు ధ్యాస లేదు దానికి. కాబట్టి వాళ్ళందరూ ఏమన్నారు మనం జనం అనాలా. దేవుని గురించి మాట్లాడకుండా వడ్డీ గురించి మాట్లాడుకుంటే జనం అనాలా, పొలాన్ని గురించి మాట్లాడుకుంటే జనం అనాలా. ఇది ఎక్కిరిచ్చేదేం కాదు, ఉండేది నిజమైన అర్థం. పెద్దోళ్ళు పెట్టినది, మనం పెట్టేది కాదు. తర్వాత ఈ 3 ప్రశ్నలకు జవాబులు అయిపోయినాయి సులభంగా మీకు. మరి దీనికి ఎంతమందికి జవాబు వచ్చిందేమన్నా అర్థం జవాబన్నా మీకు? ఊరు లేదు, 0. మొత్తం 1000 మందికి 0. సరే, జీవరాశులకు తోకలు ఉంటాయి అంటారు. ఎక్కడైనా ఏ మనిషికైనా ఉన్నాయా? తోక ఉందా? ఎవరికి ఉంది? ఉంటే ఎవరికి ఉంది అని అడిగాను. దానికి భలే రాశారు జవాబు, రకరకాలుగా రాశారు. అందుకు దాని పోతే మన కప్పం పట్టిపోతుంది మాకు. అంటే ఏమైనా రాసుకొని, కానీ దీని నిజమైన జవాబు ఏమిటిదంటే తోక అనేది ఉంది. ఏడం తోక అంటే కనపరాస్వామి ఇది. అంటే అందరికీ కనపడుతుంది అనుకోదండి, కనపరాకుండా కూడా ఉంటాయి. తోక మనుషులకు ఉంది అంటే మనుషులకు ఉండాలి. తోక అంటే ఏంటంటే ఆత్మ. జీవాత్మ చెప్పిన మాటను ఆత్మ నమ్మవద్దని తోక రూపంలో చెప్తుంటుంది. కుక్క కుయ్ అని బాగా స్నేహం వస్తుంది అనమాట. అదే కుక్క ఏం చేస్తానంటే విశ్వాసానికి చాలా ముఖ్యమైన జంతువు అని అది నాకుతా కుయ్ అని వస్తే అని వచ్చినప్పుడు మన దాని గురించి ఏమైతే వెనకాల తోక మాత్రం నమ్మద్దు అని వచ్చేది వెనకాల తోక. అంటే ఇది నమ్ముతున్నాడు, వీడు జీవుడు నిన్ను నమ్మిస్తున్నాడు, నాకు ఎక్కువ నీ మీద విశ్వాసం ఉంటున్నాడు, కానీ ఎప్పటికీ నమ్మొద్దు అని తోక మాత్రం ఇట్టు అల్లాడిస్తాడు వెనక పక్కన, చేవిటి అల్లాడిచ్చినట్టు. వాడు ముందర అంటే వెనకలాడితే చెప్తానులే. ఆ రకంగా జీవుడు చెప్పే మాటను నమ్మొద్దు అని చెప్పేటువంటి తోక అని మనం ఇంతకుముందు కుక్క దగ్గర నేర్చుకున్నాం. కాబట్టి ఈ తోక అనేది ఏమిటిది అంటే ఆత్మ అనే ఒక అర్థం ఉంది అనమాట. ప్రతి మనిషికి తోక ఉంది, అంటే ప్రతి మనిషికి ఆత్మ ఉంది. ఆత్మే తోక, అది వెనకలు ఉంటుంది అని మనం అనుకుంటాం, కానీ అది ముందరుంది మనకు. కానీ ఎక్కడిది తోక తెలుదు, అది కలపరాదు. వెనకుండే తెలుదు, ముందరుండే తెలుదు, దాని గురించి ముందు చెప్పుకుంటాము. ఇప్పుడు మనకు తోక ఉంది అంటే ప్రతి మనిషికి తోక ఉండేది నిజమే. ఆ తోక అంటే ఎప్పుడైతే తెలుదు, కుక్కలకు జంతువులకే ఉంది అనుకు తోక అనుకుంటాం, కానీ మనిషికి మనకు ఆ లెక్క ప్రకారం కూడా తోకుంది. దానిలో ఉన్నట్టు తోకుంది, అది బయటికి పొడుగుగా పెరిగింది, మనకు పెరగలే, అక్కడికి ఆగిపోయింది. అర్థమైందా? దాన్ని మనం తోక అంటాం. దాన్ని బ్రహ్మనాడి అనేటువంటి పదం కూడా దాన్ని వాడచ్చు. దాంట్లో బ్రహ్మణలో ఉండే ఆత్మను మనం తోక అని చెప్పుకుంటాం. కానీ ఇది సగం మంది అంటే ఆత్మ అని రాశారు, తోక అంటే ఆత్మ అని. కర్మని రాశారు, ఇంకోటి రాశారు, కానీ ఆత్మని కొంతమంది రాశారు. దానికి ఆత్మని రాసింటే సగం మార్కన్నా వేసుకోండి మీరు. ఇప్పుడు ఈ 4 ప్రశ్నలు జవాబులు అయిపోయినాయి. ఆహారం ఎన్ని రకములు, అవి ఏవని 5వ ప్రశ్న. ఆహారము అంటే చాలామంది రాశారు, కానీ 90% అంతా ఏం రాశారంటే క్షయాహారము అక్షయాహారము అని రాశారు. ఇప్పుడు క్షయాహారం అక్షయాహారం అని అది రాసినది వాస్తవమే, చాలామంది రాసినారు. దానికి మాత్రం ఒక మార్కు వేసుకోవచ్చు మీరు. కానీ మన ఇక్కడ ఒక పేపర్ తీసుకొని చూస్తే నేను చెప్తున్నా కదా, హిందువులు కొన్ని, క్రైస్తవులు కొన్ని, ముస్లింలు కొన్ని పేపర్లు తీసుకున్నాం తింటే మేము. ఆ పేపర్లో ఇది జిహ్వానంద స్వామి స్వామీజీ రాసినాడు. ఇది ఏం రాసినాడు? ఆహారము 2 రకాలు రాసినాడు. జీవాహారము, శరీరాహారము. ఒకటి పరమాన్నము, అన్నం అంటప్ప.
ఒకటి పరమాన్నం అంటే ఒకటి అన్నమాట. ఇప్పుడు మీరు ఏళ్ళకి యాద్ తిన్నారు, అన్నం తిన్నారు, మన యాదవ్ పరమాన్నం ఏదో అన్నం ఏదో. పరమాన్నం కూడా పెట్టారా? తీపి పదార్థం ఏదైనా ఈయన 2 రాసినాడు, పరమాన్నం అన్నం అని. కానీ ఇట్లా రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాస్తవమైనటువంటి అర్థం ఏమంటే అక్షయ ఆహారము, క్షయ ఆహారము అని 2 రకాలు ఉన్నాయి. అక్షయ ఆహారం అంటే నాశనం కాకుండా ఉండేది. క్షయ ఆహారం అంటే అరిగిపోయేటువంటిది. మనం తిన్న ఆహారం 3 గంటలకు అరిగిపోతుంది కాబట్టి తినే ఆహారం అంతా ఏమంటున్నాం మనం? క్షయమైనటువంటిది, అరిగిపోయేది. కాబట్టి దీన్ని క్షయ ఆహారం అంటాము. కానీ ఇప్పుడు మీకు అందించే ఆహారం, నీకు ఇప్పుడు పెట్టేది కూడా ఆహారమే, మీకు జ్ఞానం అనే ఆహారం మీకు అందిస్తున్నాం కదా. ఈ ఆహారము ఎన్ని సంవత్సరాలు అరిగిపోతుంది, మీ తలకాయలు అట్ట నిలిచిపోతుంది. కాబట్టి ఇది నాశనం కానటువంటి ఆహారం, అరిగిపోతుంది, జీర్ణం కానటువంటిది. జీర్ణం కాని ఆహారాన్ని ఏమంటాం మనం? అక్షయమైనటువంటి ఆహారము. జ్ఞానం అనేది అక్షయమైన ఆహారము. ఈ జ్ఞానం అనేటువంటి అక్షయ ఆహారం మనుషులు కావాలా, దాన్నే కోరుకోండి అని ఇంతవరకు మనం చెప్పాము. ఇప్పుడు 2 రకాల ఆహారాలు ఉన్నాయి, క్షయమైంది, అక్షయమైందని. దీనికి కనీసం అంటే 70% రాశారు, 30% తప్పిపోయినారు. రాసిన వాళ్ళందరినీ కరెక్ట్గా మీరు లెక్కేసుకోండి. అర్థమైందా? సరే, ఇప్పుడు ఇంకోసారి 6వ ప్రశ్నకు వస్తాం. 6వ ప్రశ్నలో ఏముంది? ఉందా మీ దగ్గర ప్రశ్న పేపరు? ప్రశ్న పేపర్ ఉందా మీ దగ్గర? లేదు సమయానికి. సరే, నేను చదివి చెప్తానప్పా. నొసలు మీద దేవుడి ముద్ర ధరించని వారికి ఎంత బాధ వరకు కలగవచ్చును అని ఒక ప్రశ్న వచ్చింది. ఇదేందో కొత్త ప్రశ్న, యా మతంలో లేదు, ఇది కొత్త మతంలో ఈయన సపరేట్ తెచ్చాడని మీరు అనుకోద్దండి. ఇది అన్ని మతాల్లో ఉండేటువంటి ప్రశ్న. ఇది అన్ని మతాల్లో ఉండేటువంటి జ్ఞానమే. ఇది నొసళ్ళ మీద దేవుని ముద్ర ధరించినటువంటి వాళ్లకు ఎంత బాధ వరకు కలగవచ్చును అన్నది. ఇది మనం భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగములో ఈ దేవుని ముద్రను గురించిన సమాచారం ఉంది. భగవద్గీత రాసినప్పుడు 1970లోనే రాసాం భగవద్గీత మేము. కానీ అచ్చయించడం చాలా లేట్ అయింది. అప్పుడే మేము ఈ దేవుని ముద్రను చిత్రీకరించి ఒక దృశ్య రూపంలోకి తెచ్చాము. మొట్టమొదటి ప్రబోధ గ్రంథంలో రాసాము. అది 70లో అచ్చయిపోయింది. 80లో అచ్చయింది. 79లోనే అది అచ్చుకు పెడితే 80లో బయటకు వచ్చింది. అది అందులోనే ఈ దేవుని ముద్ర అనే చిహ్నం ఉంది అక్కడ, గుర్తు బొమ్మ. ఈ కాలకర్మ చక్రాలు ఉన్నాయి కదా మనం నొసలు పెట్టుకునేవి, అది ఆ రోజు మనం చెప్పడం జరిగింది. అంటే 1980 సంవత్సరం ప్రబోధ బుక్లోనే మొట్టమొదటి ప్రింట్ అయింది అది. ఇప్పుడు ఇది ఆచార్య బ్రహ్మ యోగం ఉంది, మేము ఆ రోజు దాన్ని బయట తీసి రాసాం. సరే, ఇది భగవద్గీతలో ఎక్కడో కనపరాని దాన్ని మీరు బయట తీసి రాసినారు. సరే, మిగతా గ్రంథాల్లో ఉందా? 3 దైవ గ్రంథాలు కదా. ఇది మామూలుగా బైబిల్ దైవ గ్రంథమే, ఖురాన్ దైవ గ్రంథం నేను చెప్తున్నా. 3 దానిలో ఉందా అంటే ఉంది. ఖురాన్లో 5వ సూర 2వ ఆయతులో ఈ దేవుని చిహ్నాల గురించి చెప్పినటువంటి వాక్యం ఉంది. అట్లాగనే 22వ సూర 32వ ఆయతులో కూడా ఈ విషయం ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి, ముస్లింలు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకంటే ఇతరులకు చెప్పేదానికి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ఖురాన్లో ఉండేటువంటిదే బైబిల్లో ఉందా అని అడగచ్చు. బైబిల్లో ఏమనుందంటే దేవుని ముద్రను నుదుటి మీద ధరించినటువంటి వాళ్ళను తప్ప మిగతా వాళ్ళని ఏమనొద్దండి. వాళ్ళని ఏమన్నానండి? ఎవరిని? దేవుని ముద్ర ధరించినటువంటి వాళ్ళను ఏమన్నానండి. దేవుని ముద్ర ధరించుకోకుండా ఉన్నట్టు చెట్లు కానీ, చేమలు కానీ, వృక్షాలను కానీ వాళ్ళు జోలికి పోదు. ఎందుకంటే దానికి ఏం తెలియదు. మనుషులు మాత్రం వదిలిపెట్టండి అని చెప్పి దేవుని ఆజ్ఞ చేయబడింది, దేవదూతలకు చెప్పబడింది. ఆ దేవదూతలు ఆకాశం నుంచి మీ మీదకి వస్తాయి అని చెప్పన్నారు. ఆకాశం నుంచి రోగాల రూపంలో మీ మీదకి వస్తాయి. ఆకాశం నుంచి మనకు రోగాలను వచ్చేది మేఘాల ద్వారా. ఆ రోగాలు వచ్చినప్పుడు మీకు ఎంత బాధ కలుగుతుంది అని రాసాము. ఇక్కడ ఏం రాసాము? ఎంత బాధ వరకు కలగవచ్చును అన్నది. ఈ దేవుని ముద్రను ధరించినటువంటి వాళ్ళని బాధ పెట్టండి అని ఎక్కడైతే చెప్పినారో అక్కడ ఇంకో వాక్యం, దాని పక్కలోనే ఇంకో వాక్యం కూడా చెప్పారు. వాళ్ళని మాత్రం చంపొద్దండి, చంపేదానికి మీకు అధికారమే లేదు. కానీ బాధ ఎంత పెడతారంటే తేలు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ వరకు మీరు పెట్టచ్చు. చిన్న బాధ నుంచి తేలు కుడితే ఎంత నొప్పి ఉంటుందో ఆ శరీరంలో అంత నొప్పి వరకు ఉంటే బాధించి ఇబ్బంది పెట్టచ్చు. అర్థమైందా? మళ్ళా
అంత బాధ పెడితే ఎంతకాలం మన రోగం వచ్చిందో ఎంతకాలం వరకు భరించేదని పెట్టొచ్చుంటే 5 నెలల వరకు మీరు పెట్టండి, పర్వాలేదు. మళ్ళీ మడిచి ఇంకోరు రండి, పర్వాలేదు. ఒక రోగం వచ్చి మిమ్మల్ని చిత్రహింసలు పాలు చేసి ఇబ్బంది పెట్టాలంటే, అంత బాధను అనుభవించేయాలంటే 5 నెలల వరకు గడువు ఇవ్వబడింది. 5 నెలల వరకు ఇబ్బంది పెట్టి వాళ్ళను ఆ రోగానికి గురి చేసి ఇచ్చేయండి, రోగ రూపంలో పోండి. ఏమని ఈ నొసల మీద ముద్ర ధరించినటువంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దండి అని చెప్పారు. ఆ ముద్ర ఏమిటిది? ఈ పొద్దు నువ్వు నొసల మీద ఏదైతే పెట్టుకున్నావో అది ముద్ర అంటారు. మా మతంలో ఎక్కడ ముద్ర మేము పెట్టుకోము అని ఎవరైతే అంటున్నారో వాళ్ళ గ్రంథంలోనే ఇది దేవుడు రాసినాడు. మామూలు ఇప్పుడు హిందువులు అంటే రకరకాలు పెట్టుకుంటాడలే వాళ్ళు కదా, ఏం పెట్టుకుంటాడో ఏం గుర్తు ఇది అని కూడా తెలియదు. మేము హిందువులం అంటారు, ఈ గుర్తు పెట్టుకుంటే హిందువులని. దాంట్లో 3 రకాలు 4 రకాలు ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ఒకడు పొడుగా పెట్టుకుంటాడు, ఒక పొట్టిగా పెట్టుకుంటాడు, లావుగా పెట్టుకుంటాడు, గుండ్రంగా పెట్టుకుంటాడు, రకరకాలుగా పెట్టుకుంటున్నారు. ఏమిటి అంటే మాత్రం దాని అర్థం తెలియదు. మేము మొత్తం టోటల్గా హిందువులు, మేము గుర్తు పెట్టుకునే వాళ్ళు హిందువులు. గుర్తు పెట్టడంతా ఇతర మతస్థులు. వాళ్ళు ఏమంటారు అంటే, మా మతంలో మేము పెట్టుకోకూడదు, మా మతం పద్ధతి ఇది అని చెప్తారంట. వాళ్ళ మతాన్ని గుర్తింపు కోసం వాళ్ళు ఏం చేస్తే ముఖం మీద బుట్టు లేకుండా చేసుకున్నారు. కానీ దేవుడు ఏమైనా చెప్పినాడంటే, దీన్ని గౌరవిస్తేనే మీకు మంచిది, గౌరవించకపోతే ఏం ప్రయోజనం లేదు అని చెప్పారు. ఎప్పుడైతే మనం గౌరవించాలో జ్ఞానశక్తి, మన దేవుని శక్తి మనకు రాలేదు. మన దేవునికి విశ్వాసపాత్రలు ఉన్నామని మనం అనుకోవాల్సింది, కానీ దేవుని దయ మనకు లభించలేదు, దేవుని క్షమాశీలత మనకు రాలేదు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం నడుచుకుంటామో అప్పుడు దేవుని క్షమాశీలత మనకు వస్తుంది. మీరు రోగం ఉండే వాళ్ళని ముట్టుకొని చెప్పండి, ఆ రోగం ఎందుకిందో మాటిందో, మీరు దేవుని జ్ఞానం ప్రకారం ఉండండి, తప్పనిసరిగా ఉంటుంది అనమాట. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి, ఇది జ్ఞానమా కాదా అని. మీరు సక్రమంగా ఉంటే ఏ రోగం దగ్గరికైనా పోయి ఇది నువ్వు ఇట్లా ఇబ్బంది పెట్టద్దు, వీళ్ళు కూడా జ్ఞానం తెలుసుకుంటారు, మేము జ్ఞానం చెప్తాము అని చెప్పండి, వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరు. వాళ్ళ జ్ఞానం చెప్పండి, వాళ్ళ జ్ఞానం తెలుసుకోమనండి. జ్ఞానం తెలుసుకుని మరుక్షణం ఏమి ఉంటాయేమో చూడండి, ఏ రోగం ఉండదు, ఏ బాధ ఉండదు. ఎందుకంటే ఆ శక్తి అటువంటిది. దేవుని ముద్రలోనే శక్తి ఉంది. దేవుని ముద్రను ధరించినటువంటి వాళ్ళు చూస్తాను పక్కకు పోతారు. నోటి మీద నీకు ముఖం మీద ముద్ర ఉందా పోతారు. కానీ ఇప్పుడు ఈరోజు మనం ఇప్పుడు కనిపెట్టినాము అంటే ఏదో కొత్త సిద్ధాంతం పెట్టుకున్నాము, ఏదో చక్రాలు పెట్టుకున్నారు, ఏరియాలు గుర్తు పెట్టుకున్నారు, యాంటీనా గుర్తు పెట్టుకున్నారు అని అంటున్నారు. ఎగతాలు ఏళ్ళగా మాట్లాడుతున్నారు. ఈ యాంటీనా గుర్తు లేకపోతే మీకేమైతే చూసుకోండి. ఆ దైవశక్తి రాదు, రేడియో స్టేషన్లో వచ్చినట్టు రాదు మీకు. ఈ యాంటీనా గుర్తుంటే ఆ శక్తి పెరుక్కుంటుంది, ఇది శక్తి పెరుక్కుంటుంది, మీకు ఆ శక్తి ఎక్కుతుంది. లేదా యాంటీనా లేకపోతే నీకు రేడియో స్టేషన్ రాదు. అర్థమైందా? ఇది యాంటీనా గుర్తు అనుకోండి, మీరు జైల్లో చేసేట్టు అట్టే అనుకుందాంలే. ఇప్పుడు నీకు శక్తి రావాలంటే ఇది ఉండాలి యాంటీనా. ఇదే బైబిల్ గ్రంథంలో ఏం రాశారు చెప్పండి. మేము ఏం గుర్తు పెట్టుకోమోటా అని అంటున్నారు కదా. మళ్ళా మీరు చెప్పినారు అక్కడ ఏమన్నా బైబిల్లోనే కొద్దిగా పలానా 9వ అధ్యాయంలో 4వ వచనంలో ఏముందో చూసుకోండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనంలో ఏముంది? దేవుని ముద్ర నొసళ్ళ మీద, నోటి మీద దేవుని ముద్ర ధరించినటువంటి వాళ్ళను తప్ప ఎవరిని ఏమనొద్దండి, మిగతా వాళ్ళని ఏమనొద్దండి. వాళ్ళ మిత్రం చిత్రహింసలు పెట్టండి, చేలు కుడితే ఎంత బాధ ఉంటే అంత బాధ పెట్టండి, ఇడిచిపెట్టద్దండి. 5 నెలలు పట్టుకొని పీడించండి, కానీ సంపొద్దండి అని చెప్పిన. చదువుకుంటే ఏముందో అంటే మీరు తెలుస్తుంది. ఈ మధ్యన మహబూబ్నగర్ డిస్టిక్లో గ్రంథ ప్రచారం పోయినారు మనోళ్ళు. గ్రంథ ప్రచారం పోయినప్పుడు వీళ్ళందరికీ మనం ఆ మతం ఈ మతం అంద మతాలు చెప్తున్నారు కదా. చర్చి దగ్గర నుంచి అప్పుడే అంతా ప్రార్థన అయిపోయి బయటకు వస్తున్నారంట. అంటే వాళ్ళు పోయిన వాళ్ళు చెప్తున్నారు నాకు. ఆ ప్రార్థన బయటకు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే చూసి వాళ్ళకి పోయి ఇట్లా గ్రంథాలు ఉన్నాయి, మీరు చదువుకోండి, మంచిది, ఇటువంటి అన్ని రకాల మతాల గ్రంథాలు ఉన్నాయి, మీ క్రైస్తవ గ్రంథాలు కూడా మా దగ్గర చెప్పినారు. అంటే క్రైస్తవ గ్రంథాలు ఏముంటుంది మీ దగ్గర అంటే జ్ఞానమే, అంటే మాద జ్ఞానమే, కానీ మీ బైబిల్లో విషయాలు తింటూ ఉన్నాయని చెప్పారు. అంటే మళ్ళీ మీరు బైబిల్ విషయాలు కూడా మా దగ్గర ఉన్నాయంటున్నారు కదా, బైబిల్లో ఉండే జ్ఞానం కూడా ఉందంటున్నారు, అన్నీ కలిపి ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళీ మీరు ఈ నొసుల మీద బుద్ధినేది పెట్టుకున్నారు, మళ్ళీ బైబిల్ ప్రకారం పెట్టుకోకూడదా అన్నారు. బైబిల్ ప్రకారం పెట్టుకోకుంటేనే పెట్టుకునే మేము నిజమైన క్రైస్తవులు, మీరే పెట్టుకోలేదు, మీరే క్రైస్తవులు కాదు అన్నారు. వాళ్ళ ఫాదర్లు పాస్టర్లకు చిరు అయిపోయింది అనమాట. ఏమన్నారు అంటే అది ఎట్లయితే, అది మా గ్రంథంలో ఎక్కడుంది అసలు అట్లా లేదే, మీరు కావాలి చెప్తానంటే లేదు పలానా సాటి ఉంది చూసుకోండి అని చెప్పారు. వాళ్ళు అప్పుడు చూసుకొని చూస్తే అది ఉంది. మళ్ళీ పెట్టుకున్న వాళ్ళు ఎవరు తప్పు? ఇప్పుడు
వాళ్ళు తప్పు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇది యోహానికి చెప్పినది, మనకు చెప్పినది కాదులే, అది ప్రజలు ఎందుకని చెప్పినాడు అందరికీ. ఇది ఏమని ఎవరిని పెట్టుకున్నది వాళ్ళు వదిలిపెట్టద్దు అని చెప్తే అది యోహానికి మాత్రమే అంటే యోహానికి ఎవరు చెప్పినారా అసలు? దేవదూతలు చెప్పిన ఆజ్ఞది ప్రజలను ఎవరిని ఇడిచిపెట్టద్దు అని చెప్పినాడా అని చెప్తే వాళ్ళు ఎట తిరిగి మనకు చెప్పినది కాదు, అప్పుడు ఆ కారణం వాళ్ళకి చెప్పినది లేట. ఆ కారణం వాళ్ళకి చెప్పినంటే ఎప్పుడో ద్వాపరయుగంలో కృష్ణుడు అర్జునుడు చెప్పినట్లే మనకు చెప్పినది ఎందుకు అనుకోవాలి భగవద్గీత? మనం ఎందుకు చదువుకోవాలి ఇప్పుడు? సరే బైబిల్ కూడా ఎందుకు చదువుకోవాలి మనం? ఆ పొద్దు 7 మందికి 11 మంది శిష్యులు చెప్పిన మనకు కాదనుకోవచ్చు కదా, మళ్ళీ బైబిల్ పట్టుకొని ఎందుకు ఉన్నాడు మనం? ఇట్లా తప్పించుకునేది చూస్తారు కానీ అక్కడ సత్యం తెలుసుకోరు అనమాట. ఇప్పుడు మనము చెప్తే హిందువులుగా ఉండే వాళ్ళం పోయి చెప్తే అప్పుడు బుక్ తీసి ఉంది అనుకుంటున్నారు. అంతవరకు ఆ వాక్యం కూడా తెలియదు వాళ్ళకు, ఆ వాక్యం కూడా తెలియదు, ఇట్లా ముద్ర ధరించాలని కూడా తెలియదు. ఇప్పుడు ఏమైందంటే భయం పుట్టింది, ముద్ర ధరించకపోతే మనం ఇబ్బంది పడి తేలు కుట్టినట్టు కుడతాయంట, రోగాలు వస్తాయంట అని ఇప్పుడు సన్నగా ఊరు పెట్టుకునేంత భయంతో. దాంట్లో ఖురాన్ గ్రంథంలో మీరు ఊరికనే పెట్టుకోరు, ఇది భయపడి పెట్టుకుంటున్నారు. అంటే ముద్రను గౌరవిస్తున్నారు, అంటే భయముతోటి గౌరవిస్తున్నారు మీరు. 5వ సూర 2వ వాక్యంలో ఇదే ఉందన్నమాట, భయముతోటి మీరు గౌరవిస్తున్నారు. మీరు ఎందుకు గౌరవిస్తున్నారు నా ముద్రను, నా చిహ్నాన్ని? భయంతోటి, మీకుండే భయంతోనే. అంటే ఎక్కడ భయము? ఇట్లా ఇదే చెప్పిందా, అక్కడ చెప్పిన ఒకటి, ఇక్కడ చెప్పిన ఒకటి, ఒకటే విజ్ఞానమే కదా. ఏం చెప్పినారు? తేలు కుట్టినంత బాధ కలుగుతాయి, రోగాలు వస్తాయని చెప్పినారు. చూడండి, అదే జ్ఞానం మన దగ్గర ఉంటే అవన్నీ లేవు కదా. ఆ జ్ఞానం మన దగ్గర ఉంది కాబట్టి ఈ పొద్దు మనం ధైర్యంగా కొన్ని రోగాలకు మేము చెప్తున్నాం. ఏమని? ఇక్కడ చిత్రహింసలు పెట్టద్దండి, మీరు క్షమించుకోండి, వాళ్ళు వదిలిపెట్టండి, చాలా బాధపడుతున్నారు అని. ఒక రోగం ఉన్న వచ్చిన వాళ్ళు వచ్చినారు మా దగ్గరికి, వాళ్ళు 3 సంవత్సరాలుగా మేము ఇబ్బంది పడుతున్నాము అని చెప్పారు. చెప్తే సరేలేని మీరు జ్ఞానం తెలుసుకోండి, ఇంత ఎందుకు రమ్మన్నా, దేవుడు చెప్పిన మాట ప్రకారం జ్ఞానం తెలుసుకుంటే పోతుంది కదా. అంటే అన్ని మందులు వాడినావు, అన్నీ వాడినావు అంటే మందులు సరే ఉండేలే, మందులతో వద్దు మీకు, దేవుడి జ్ఞానం తెలుసుకుంటే అన్నిటికంటే మించిన మందు కదా అని చెప్పి వాళ్ళకు అరగంట జ్ఞానం చెప్పి పంపించినాము. ఆ బుద్ధుడితో ఆ రోగం లేకుండా పోయింది. అంటే మేమేం చేసినాము అనేది వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళకి తెలియకుండా చెప్పినట్టే ఆ రోగాన్ని మీరు క్షమించుకో, నువ్వు ఇడిచిపెట్టి అని చెప్పాము అంతే. అంటే ఆ రోగం ఆ మాట వెళ్ళింది. అప్పుడు ఆ క్షమాశీల జరిగింది, దేవుని క్షమాపణ జరిగింది, ఆ రోగం లేకుండా పోయింది. ఇట్లా చాలామంది జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ప్రత్యక్షంగా జరిగే పనులు అవే, కానీ వాటికి కూడా మేము దూరంగా ఉన్నాము. ఇదే అలవాటు పడతారు, ఇది ఆశ్రమం పోయి ఆసుపత్రి అవుతుంది, అట్లా ఉండకూడదు. మీరంతకు మీరే జ్ఞానం తెలుసుకోండి, మీ ఇంటి దగ్గరే మీరు జ్ఞానం తెలుసుకోండి. ఈ బుక్కులు ఉన్నాయి కదా, ఎక్కడన్నా అంటుంది, నా వరకు రావద్దండి, మీ బుక్కే మీకు గురువు, బుక్కే దైవం, ఆ బుక్కులోనే మీరు క్షమాశీలత పొందండి, నా వరకు రావద్దని చెప్తున్నమాట. కానీ అక్కడికి కూడా కొంతమంది వస్తున్నారు, వాళ్ళ తాపత్రయం పట్టుకోలేక. మేము ఇక్కడికి వచ్చిన అదే విషయం చెప్తున్నాము, దీంట్లో ఉండేటువంటి శక్తి ప్రపంచంలో దేనిలోనూ లేదు. కాబట్టి మీరు దీనికి మీరు దగ్గర పడండి, మీరు దగ్గర కాండి, మీకు బుక్కు మీరు దగ్గర కాండి, మీ జ్ఞానాన్ని పొందండి. అయ్యా మేమేముంది, మేము ఇచ్చేది ఏం లేదుడా, మేము మీ మాదిరి ఉండేవాళ్ళమే. నాకేముంది, ఎట్లా వచ్చింది? జ్ఞానం వల్ల వచ్చిన శక్తి, నీకే మీరు జ్ఞానం వల్ల సంపాదించుకోవచ్చు కదా. నేను గొప్ప, మీరు తక్కువ, నా దగ్గరికి వస్తే ఈ పని అవుతుందని మీరు ఉదాహరణలు ఉండకూడదు. నా అంతటి వాళ్ళు మీరు కావాలా, మీరు జ్ఞానం తెలుసుకోవాలా, మీరు క్షమించేటువంటి శక్తి, ఇతరులు కూడా క్షమించే శక్తి మీకు రావాలా. దేవుడు అదే మీకు ఇచ్చినాడు. కాబట్టి మీరు జ్ఞానం తెలుసుకోండి, ఆ శక్తి ఎందుకు రాదు మీరు చూసుకోండి అని చెప్తున్నాం అన్నమాట. ఈ రకంగా ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటంటే నొసల మీద ముద్రలు ధరించినటువంటి వాళ్ళ గురించి మనం ఇంత చెప్పుకోవచ్చు పని వచ్చింది. మీరు ప్రతి ఒక్కరు నొసల మీద ముద్రలు ధరించండి. వీటికి వచ్చినప్పుడు మాత్రం మేము చూడాలని పెట్టుకొని ఇంటికాడికి పోతే ఎగరగొట్టద్దండి, ఇంటి దగ్గర పెట్టుకోండి, ఏ రోగాలు మీ జోలికి రావు అని చెప్తున్నాం అనమాట. ఇంకా ఏం చెప్తున్నానంటే, ఇంకా 7వ ప్రశ్నలో భక్తుడు బాధపడితే దేవుడు ఏమి చేయను అన్నది. చాలామంది ఏం చేసినట్టే దేవుడు ఏమి చేయడు అని రాశారు. అదే వాస్తవంగా రాయాల్సింది అదే, కానీ అందరూ రాశారు, కానీ ఇంకో కొంత రాస్తే బాగుండేది. దేవుడు సాక్షిగా ఉంటాడు అంతే. ఎందుకంటే మనం సిద్ధాంత ప్రకారం భగవద్గీతలో ఏముందో, బైబిల్లో ఏముందో, ఖురాన్లో ఏముందో అదే మనం రాస్తే దేవుడు సాక్షిగా ఉంటాడు, ఏమి చేయనోడే. కానీ ఏమి చేయనంటే సాక్షి అనేది ఉంటుంది కదా, సాక్షిగా ఉంటాడు. సాక్షి అనే పదం అచ్చి అనే పదం పుట్టింది. అచ్చి అంటే కన్ను అని, చూసేవాడే కానీ ఏం చేసేవాడు కాదు అని చెప్పొచ్చు అనమాట. సరే, ఇది కూడా చాలామంది రాశారు, దీనికి సగం మార్క్ అని వేసుకోవచ్చు. సాక్షి అని రాసిన ఫుల్ మార్క్ వేసుకోండి. సాక్షి అనే పదం కూడా రాశారు, అది వాళ్ళకి 100 అంటే పూర్తి మార్క్ వచ్చినట్టు వాళ్ళకు చాలామంది రాశారు దీనికి.
కనీసం అంటే 50% దీనికి జవాబు రావడం జరిగింది. ఇంకా 8వ ప్రశ్న, మృతి అనే పదము దేని నుండి పుట్టినది అంటే చావు అనే పదం, మృతి అంటే చావు కదా, ఆ మృతి అనే పదం దేని నుండి పుట్టిందంటే ఇది మళ్ళీ ఎట్లా అంచనా వచ్చింది కానీ కొంతమంది 10% మాత్రం సరిగ్గా రాయలేదు, 90% మంది 190 మంది సక్రమంగా రాశారు. స్మృతి నుంచి వచ్చింది అని, అంటే జ్ఞాపకం లేకుండా పోతే మృతి అవుతుంది, స్మృతి లేకుండా పోతే మృతి అవుతుంది అనమాట. జ్ఞాపకం ఉంటే మృతి కాదు. ఎప్పుడైతే జ్ఞాపకం ఉందో అప్పుడు చావు లేదు, ఎప్పుడైతే జ్ఞాపకం లేకుండా పోతే అప్పుడు చావు ఉంది. అర్థమైందా? ఎప్పుడు వస్తుంది చావు? చచ్చిపోయినప్పుడు వస్తుంది. అంటే ఎప్పుడు చచ్చిపోతావు? సందకాడ 9 గంటకో 10 గంటకో చచ్చిపోతావు. డైలీ అందరూ జనాలు చచ్చిపోయేలేస్తానరయా. ఎప్పుడైతే జ్ఞాపకం లేదో అప్పుడు చచ్చిపోయినట్టే లెక్క. నువ్వు నిద్రపోయినైతే సావే. ప్రతి నిత్యము మనం సావలేక పోతున్నాము, మన జ్ఞాపకం వచ్చిన మనం జనంలోకి వస్తున్నాం. అర్థమైందా? అది మనం ఇంతకుముందు కలియుగం ఎప్పటికీ అంతము కాదు గ్రంథంలో రాసే జ్ఞాపకం ఉందలేదు మీకు. అది ప్రతి నిత్యము మనము నిద్రలేకపోవడమే చనిపోయినట్టు. ఎప్పుడైతే జ్ఞాపకం లేకుండా పోతుందో అప్పుడు నువ్వు చనిపోయినట్టే లెక్క. అది మృతి చెందినట్టే. మృతి అంటే స్మృతి లేకుండా పోతే, జ్ఞాపకం లేకుండా పోతే, మతి లేకుండా పోతే మృతి అయిపోయినట్టే ఇది. కాబట్టి దీనికి ఈ ప్రశ్నకు ఈ జవాబు మనం చెప్పుకోవాల్సి పని వస్తుంది. తర్వాత 9వ ప్రశ్న, ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏకేశ్వరోపాసన ఎవరికి అవసరము? హిందువులక, క్రైస్తవులక, ముస్లింలక? అంటే ఇది చాలామంది, కొంతమంది మాత్రం హిందువులకే అని రాశారు. అంటే వీళ్ళకి ఏకేశ్వరోపాసన చేయకుండా అందరినీ మొక్కుతున్నారని. కానీ చాలామంది 100% ఏం రాశారంటే అందరికీ అవసరం రాశారు. ఈ అందరికీ అవసరం అనేది వాస్తవము. ఏకేశ్వరోపాసన అందరికీ అవసరమే. ఎందుకంటే ఇప్పుడు ముస్లింలు ఏమంటారంటే అల్లా అంటేనే మా దేవుడు అని అనుకుంటారు అనమాట. వేరే పేరు చెప్తే మా దేవుడు కాదు అంటారు. అంటే ఇంకో దేవుడు నెట్టే కదా, వాళ్ళ దేవుడు నెట్టే సపరేట్గా. తర్వాత క్రైస్తవులు అల్లా అంటే మా దేవుడు నెట్టు కాదు, యెహోవా అంటున్నారు కాబట్టి వాళ్ళ దేవుడు వేరే అంటున్నాం. కానీ అల్లా తప్ప ఇంకోటి లేడు. వాడు యెహోవాన్నా, వీడు కృష్ణుడన్నా, లేదా ఇంకోటన్నా ఎవడు ఏమన్నా కానీ మా అల్లానే అంటాడు. అదేంటి భావం మనకు రాలేదు. ప్రపంచానికంతా ఓడే ఉన్నాడు అని మాట రూపంలో ఉంటున్నారు కానీ పైకి మాట్లాడుతున్నారు కానీ వాస్తవంగా భావంలోకి రాలేదు. భావంలోకి వస్తే మాత్రం అది ఏకేశ్వరోపాసన ఉన్నట్టే. భావంలోకి రాలేదు కాబట్టి ఏకేశ్వరోపాసన ముస్లింలో లేదు, క్రైస్తవులు లేదు, ఇంకా అసలు హిందువుల్లో అంతుకోలేదు. ముస్లింలో ఏకేశ్వరోపాసన ఉందా అని ప్రశ్న వేస్తే మేము ఏకేశ్వరోపాసన చేస్తున్నాం, అల్లా తప్ప ఎవరు మొక్కలేదు అని అంటారు. అల్లా తప్ప ఎవరు మొక్కలేదు కదా అంటే ఎవరిని మొక్కలేదంటే ఏమని అప్పటికి ఏడవాడు సపరేట్ పక్కన ఉన్నాడని, అంతే కదా. అప్పటికి ఏమని ఏకేశ్వరోపాసన లేదని. ఆ పక్కన ఉండేవాడు కూడా అల్లానే జ్ఞాపకం రాలే నీకు. అల్లా తప్ప ప్రపంచంలో లేడు అనే జ్ఞాపకం రాలేదు. కానీ ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే అంతిమ దైవేదంలో జ్ఞానవాక్యం 2వ భాగమైన ఒక బుక్ రాస్తున్నాము ఈ మధ్యన. దాంట్లో ఏం రాస్తున్నాము అంటే సృష్టి ఆదిలో దేవుడు అనేది కామన్ పేరు, కానీ దేవుడు అంటే ఎదుగులాడబడేవాడు అని. కానీ దేవునికి ప్రత్యేకంగా 3 బిరుదులు వచ్చినాయి అన్నమాట. ఆ 3 బిరుదులు ఏమిటివి అంటే సృష్టికర్త అని ఒకటి, పరమాత్మ అని పురుషోత్తమ అనేది ఒకటి, తర్వాత వచ్చి అల్లా అనే పేరు కూడా వచ్చింది, అల్లా అనే బిరుదు కూడా వచ్చింది. అంటే ఇది ప్రపంచంలో మొట్టమొదటి చెప్తున్నాము. అల్లా అనేది సృష్టి ఆదిలోనే ఉంది అనే విషయము ఎవరికి ఏ ముస్లింలు కూడా తెలియదు. ఇదేదో ముస్లిం మతం పుట్టినప్పుడుంటే అల్లా వచ్చింది అనుకుంటున్నారు, అట్లే కదా అనుకుంటేంత. కానీ ముస్లిం మతం పుట్టినప్పుడు కాదు, ప్రపంచం పుట్టినప్పుడు అల్లా అనే పేరు వచ్చింది. అల్లా అనే పేరు వచ్చింటేనే జిబ్రాయిల్ వచ్చి అల్లా అనే పేరుతో చెప్పినాడు. జిబ్రాయిల్ వచ్చి వీళ్ళు అనుకునే పేరు చెప్పినాడేమన్నా? ఆయన చెప్పింటే అల్లా అని తెలిసింది వీళ్ళకు. జిబ్రాయిల్ చెప్పింటే మొట్టమొదటి అల్లా అని తెలిసింది. జిబ్రాయిల్ చెప్పకముందు అల్లా అని ఎవరైనా అనుకున్నారో చెప్పండి. జిబ్రాయిల్ చెప్పిన తర్వాత అల్లా అనే పేరు తెలిసింది. మళ్ళీ ప్రవక్త వచ్చి బయటికి చెప్పిన తర్వాత అల్లా అనే పేరు వచ్చింది. అంతకుముందు అల్లా అని ఎవరో తెలియదు అల్లా అంటే. ఇది మీరు చెప్పుకోండి, ప్రపంచం అంతా చెప్పుకోండి. ప్రపంచంలో మొట్టమొదట అల్లా అనేటువంటి బిరుదు ఉంది. అల్లా అనేది ఏంటంటే అంతు లేనటువంటి వాడు. లాహ్ అంటే అంతు, అల్లాహ్ అంటే అంతు లేనటువంటి వాడు, గట్టు లేనటువంటి వాడు, చివర లేనటువంటి వాడు. ఏమాత్రం దాని గట్టు చివర అంతు ఏమాత్రం లేదు, హద్దు లేనటువంటి వాడు.
అర్థమైంది అయిపోద్దా పేరు. అల్లాహ్ అంటే అద్దు అనేది లేదు, అల్లాహకు ఇంత అంత అని చెప్పేది లేదు. ఈ అర్థం ఏదైనా మీ దాంట్లో ఉందా అరబీ భాషలో? ఏముందో మాకు తెలుసు, కానీ మా భాషలో తెలుగు స్వచ్ఛమైన తెలుగు భాషలో అల్లాహ్ అంటే అంతు, ఆ అంటే లేదు, అంతు లేనటువంటి వాడు దేవుడు అని బిరుదు ఉంది. మళ్ళీ అల్లాహ్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సృష్టి ఆదిలో పుట్టి పెట్టబడిన పేరు అల్లాహ్ అనేది. మళ్ళీ ఈరోజు ముస్లిములదా అదే అనుకుంటున్నాడు ముస్లిములదని, కానీ అందరిది అది. సృష్టికర్త అందరిది, అల్లాహ్ అనేది అందరిది, పురుషత్వం అనేది అందరిది. ఇప్పుడు సృష్టికర్త అంటే మేము సృష్టికర్త అని మేము రాస్తే గోడల మీద సృష్టికర్త అనేది క్రైస్తవులు రాసేది, హిందువులు రాయరు అని. ఈ హిందువులు ఏం చేశారంటే ఈ విశ్వ హిందూ పరిషత్తు లేదా ఇంకోటి మనం హిందూ మతాన్ని ఉద్ధరిస్తామని పేరు పెట్టుకోలే. వాళ్ళు ఏంటంటే సృష్టికర్త అంటే మన హిందువు కాదు, వీళ్ళు క్రైస్తవులు అనేది, ఇదంతా హిందువులది రాత అని మనం మొదలు పేరు పెట్టారు. సృష్టికర్త అనే పదాన్ని పెట్టుకొని మమ్మల్ని హిందువులు కాదు క్రైస్తవులు అంటారు. మేమేమంటామంటే సృష్టికర్త అనే పదం పూర్వం సృష్టి ఆది నుంచి ఉంది. సృష్టించినాడు సృష్టికర్త. ఆయన మళ్ళీ తీసుకొచ్చి క్రైస్తవులకి ఏదో 2000 సంవత్సరం కింద పుట్టిన క్రైస్తవులకు అంటకట్టడం ఏంది? వాళ్ళకేమైనా ఈ పదాన్ని లీజుకి ఇచ్చినారా అని అడిగినాం మేము. ఈ సృష్టికర్త అనే పదాన్ని పేరు ఏమైనా లీజుకి ఇచ్చినారా వాళ్ళకి ఏమైనా క్రైస్తవులకు? ఇది మొట్టమొదటి ఉండే పేరే ఇది. మీరు మళ్ళీ వాళ్ళు సృష్టికర్త అంటే క్రైస్తవులు అనేది ఏంది, అల్లా అంటే ముస్లింలు అనేది ఏంది, వాళ్ళకేమైనా లీజుకి ఇచ్చేసినాం మనం ఏమైనా? లేదు. సృష్టికర్త అనేది అందరికీ సంబంధించిన పదము. అల్లా అనేది కూడా అందరికి సంబంధించినది. పురుషోత్తం అనేది కూడా అందరికి సంబంధించిన పదము. కాబట్టి మీరు ఎవరు కూడా భేదాలు పెట్టుకోకుండా ఈ పదాలు పలకండి. మేము అల్లా అంటే దేవుడు అంటే ఎంత సంతోషం, అల్లా అంటే మాకు అంతే సంతోషం ఉంటుంది. సృష్టికర్త అంటే అంతే సంతోషం ఉంటుంది. మీరేమంటారంటే అల్లా అంటే మాత్రం సంతోషము, అదే సృష్టికర్త లేకపోతే పురుషోత్తం అంటే మీకు సంతోషం లేదు కొంతమందికి. ఎందుకంటే మతానికి లోబడిపోయి హద్దు ఏర్పరచుకున్నారు. దేవుడు హద్దు లేనాడు, అల్లాహ్ అంటే హద్దు లేనాడు. మీరెందుకు హద్దు ఏర్పరచుకున్నారు? హద్దు ఏర్పరచుకోవద్దండి. దేవుడు హద్దు లేనివాడు, అంతు లేనటువంటి వాడు. మేము ఆయన బాటలో నడుస్తున్నాము. సర్వ మానవులు మా వాళ్ళే, సర్వ జ్ఞానము మాదే అనే ఉద్దేశంలోకి రాడు. మీరు బాగా చెప్పండి ప్రజలకు, తెలియని వాళ్ళందరికీ ఇది జ్ఞానం, ఒరిజినల్ జ్ఞానము. ఇటున్నాడు, మీకు ఎందుకు శక్తి రాదని చెప్పండి. ఆ రకంగా అయితే మనకు ఆ శక్తి ఎప్పుడుతో మనకు వస్తుంది మనం తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు ముస్లింలు రాసిన దాంట్లో కూడా దీంట్లో చాలామంది అందరికీ అవసరమని రాశారు. ముస్లింలు ఇప్పుడు రాసిన 3-4 పేర్లు ఉన్నాయి నా దగ్గర. ఈ అందరూ ఈ వాళ్ళు రాసిన పేర్లు ఏం రాసినారంటే ఇది అందరికీ ఏకేశ్వరోపాసన అందరికీ అవసరము. వాస్తవంగా ఏకేశ్వరోపాసన అందరిలో లేదు. ఏకేశ్వరోపాసన అంటే దేవుడు అందరికీ ఒకడే అనేటువంటి భావం లేదు. మీ దేవుడు మా దేవుడు అని వేరు భావిస్తున్నారు. కాబట్టి అందరికీ అవసరమే అని ముస్లింలు కూడా ఈ రాయడం జరిగింది. దానికి మాకు చాలా సంతోషము. అంటే ఈ విషయం తెలుసుకొని అందరికీ ఏకేశ్వరోపాసన కావాలని ముస్లింలు రాయడము చాలా సంతోషము. తర్వాత హిందువులు కూడా అందరికీ ఏకేశ్వరోపాసన కావాలని రాయడము చాలా సంతోషము. అలాగే క్రైస్తవులు కూడా ఇదే మాట రాశారు. 3 మతాలలో ఒకే మాట రాశారు. కరెక్ట్ ఆన్సర్ కూడా అదేను. కాబట్టి ఇది మనకు అందరికీ బాగా నచ్చే ఆన్సరు, వాస్తవమైనది. ఇది మనకు సరిపోయింది. ఇప్పుడు మీకు ఈ 9 ప్రశ్నలకు ఇంతవరకు చెప్పుకున్న 9 ప్రశ్నలకు జవాబులు అర్థమైనాయా? అంటే మీకు వివరంగా చెప్తూ వచ్చినప్పుడు ఎక్కడ అనుమానం లేకుండా మీకు సింపుల్గా చెప్తున్నాము. మేము చెప్పినది ఒక మాటలో కానీ ఒక పదంలో కానీ ఆన్సర్ రాయండి అని చెప్పాము. అట్లే రాశారు. కానీ ఇక్కడ కూడా మేము ఎక్కువ పొడిగించుకోకుండా తొందర షార్ట్కట్లో అని చెప్పి చేస్తున్నాం మీకు. అంటే 3 మతాలకు ఏకేశ్వరోపాసన అవసరము అని ఎందుకు అవసరం అంటే 3 మతాల్లోనూ ఏకేశ్వరోపాసన ఇంతవరకు లేదు. ఆంజనేయ స్వామి గొప్పని ఆంజనేయ భక్తుడు అనుకున్నట్టు, రాముడే గొప్పని రామ భక్తుడు అనుకున్నట్టు, అల్లానే గొప్పని ముస్లిం అనుకుంటున్నారు, కృష్ణుడే గొప్పని ఇంకోరు అనుకుంటున్నారు, యెహోవానే గొప్పని వాళ్ళు అనుకుంటున్నారు. అట్లా కాకుండా అల్లానే యెహోవానే కృష్ణుడే అంతా ఒకటే అనేటువంటి భావనలోకి మీరు రండి. అన్ని సమస్యలు పోతాయి. ఈ కొట్లాడే సమస్య ఉంటుంది స్వామి మీకు. అంతా ఒకే తాటి మీదకి వస్తారు. ఇప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా, ప్రార్థన చేయొచ్చు. మీరు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన, దేవుని గురించి కదా ప్రార్థన. నేమేం పెట్టుకోవద్దండి, మనసులో తలుచుకోండి. ఉంగాలా లేయాలా లేదా ఆడి గుడి పదచని తిరగాల అనేది పెట్టుకోవద్దండి. హిందువులు అది పెట్టుకోవద్దండి, ముస్లింలు ఇది పెట్టుకోవద్దండి. మీరు మాత్రం తప్పనిసరిగా మనసులో
ఏకదీక్ష ఒకే ధ్యాసలో ఉండి దేవుని ప్రార్థించండి, ఇది దేవుడు తప్పనిసరిగా వింటాడు. నువ్వు వేరే రకాలుగా వేషాల్లో భూసాలు వేసుకొని మేము ఇట్లే ఉండాలి అట్లే ఉండాలనుకుంటే అది ప్రపంచం కండిషను, మీరు పెట్టుకునేటిది. అది మనధర్మంలో ఉన్నారు. మీరు మనుషులు చెప్పినట్టు వింటున్నారు. మీరు ఇప్పుడు ఒక మతాన్ని ఆచరిస్తున్నారు, మేము మా మతాచారం ఇట్లేను అంటే అది మనుషులు చెప్పినది, అది మనధర్మము. మానవులు అవుతారు మీరు. కాబట్టి మతానికి అతీతంగా ఉండేటువంటి ధర్మాన్ని ఆచరించండి. పైకి 10 మందికి నచ్చేదానికి మనం వేషం వేసుకున్నా కానీ లోపల మాత్రం ఆ భావం ఉండేదండి. మీరు అంతా ఒకటే, మనం అంతా ఒకటే. దాంట్లో పీకే సినిమా చెప్తే గడ్డం పెట్టే ముస్లిం, నెత్తితో పెట్టుకుంటే ముస్లిం, పెరిగే హిందువు అవుతాడు అని మంచి రకరకాల చూపలేదా? మంచి సందేశం అది. ఆ రకంగా మేము కూడా అదే చెప్తున్నాము, 3 మతాల జ్ఞానం ఒకటే అని చెప్తున్నాము. ఇప్పుడు మీకు ఖురాన్ గ్రంథం రాయబోతున్నాము అంటే 2వ భాగం రాస్తున్నాము. అల్లా అంటే ఒక్కడే, ప్రపంచంలో సృష్టి ఆదిలోనే అల్లా అని పేరు ఉందని దాంట్లో ప్రకటించాం. రాయడం జరిగింది. అప్పటికి ప్రింట్ అయితే తొందరగా మీకు వస్తుంది, రేపు నెలలోనో మళ్ళా నెలలో. అల్లా అంటే సృష్టి ఆదిలోనే ఉండే పేరు, ఇది నిరూపణతో సహా ఉంది, ఇది మీ అర్థంతో సహా ఉంది అని చెప్పాము. ఇప్పుడు మీరు 2000 సంవత్సరాల నుంచి ఈ పేరు వచ్చింది, 14 సంవత్సరాల నుంచి ఈ పేరు వచ్చింది అనుకోతండి. జిబ్రాయిల్ చెప్పిన రోజే అల్లా అని పేరుతో చెప్పినాడు. జిబ్రాయిల్ ఎక్కడిన్నాడు ఆ పదాన్ని? ఎప్పుడో ఆకాశంలో నిన్నాడు ఆ పేరును, అల్లా అనే పదాన్ని. సృష్టాదిలో నిన్నాడు. ఆకాశవాణి వహీ ద్వారా వచ్చినప్పుడే విన్నాడు ఆ పేరును. అంటే వాణి ద్వారా వచ్చింది కదా జ్ఞానం, ఆ రోజే విన్నాడు ఆ పేరును. కాబట్టి అల్లా అనే పేరు ఈరోజు కాదు, పురాతనమైనది, సృష్టాదిలోని జ్ఞాపకం పెట్టుకోండి. సరే, ఇప్పుడు ఏకేశ్వర ఉపాసన అందరికీ అవసరం అనేది చాలామందికి మార్కులు వచ్చినాయి తెలుసుకోండి. తర్వాత ఇప్పుడు ఈ రకంగా లెక్కేసుకుంటూ పోతే ఇప్పుడు 9 ప్రశ్నలు జవాబు చెప్పినాం, 10వ ప్రశ్న ఉంది. ఈ అందరూ 9 ప్రశ్నలకు జవాబులు రాయలేదు సరిగా. అంటే కొంతమంది రాసిన, కొంతమంది వదిలిపెట్టారు, పక్క పోయినారు. ఒక 6 ప్రశ్నలు 7 ప్రశ్నల వరకు ఎవరు కరెక్ట్ ఉన్నాయి, మిగతాటివన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి అనమాట. అంటే ఆ సరైన జవాబులు లేవు. తర్వాత 10వ ప్రశ్న ఏముందంటే మీకు నీ వెనక ఏమున్నది, ఎవరున్నారు అనేది. ఇప్పుడు ఈ వెనుక ఏమున్నది, ఎవరున్నారు అన్నది ఇప్పుడు 2 రకాలుగా ఉందన్నమాట. పోయిన గ్రంథంలోనే ఏమో ఒకటి రాశాం, ఇంతే సంగతులు అంతే సమాచారము అని. 2 ఒకటే పదం, ఇంతే అంతే అని తేడా తప్ప సమాచారము సంగతులు 2 ఒకటే. ఇంతే సంగతులు అంతే సమాచారము అని చెప్పాము. అంటే ఇది ఏమిటిది అంటే, ఏమిటిది అంటే సమాచారము సంగతులు 2 ఒకటే, ఇంతే అంతే అనేది అంటే తేడా వచ్చి, ఇంతనే అంతనే అంతా ఒకటే. అంటే రోజు అటు ఇటు చూపినాం అంతే. ఇప్పుడు కూడా ఇదే, ఇక్కడ కూడా అట్లే ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ ప్రశ్నలో కూడా సేమ్ అట్లే ఉంది. నీ వెనక ఏమున్నది, వెనక ఏమున్నది, ఎవరున్నారు అని అడిగినాం. ఇప్పుడు నువ్వు ఉండేది ఎంతమంది ఉన్నారు మీరు టోటలు? ఎంతమంది ఉన్నారు నీలో? 2 3 ముగ్గురు ఎవరెవరు ఉన్నారు స్వామి? జీవుడు, ఆత్మ, పరమాత్మ. సరే, ఇప్పుడు నువ్వు యాడనో ఒకసారి ఉన్నావు, నేను ఇప్పుడు నువ్వు ఒకసారి ఉంటే వాళ్ళు ఇద్దరు ఇంకా పక్కన ఉన్నాయి, యాడనో ఒకసారి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆత్మ అనేవాడు ఎక్కడున్నాడు? నీకెక్కడున్నాడు? నీకెక్కడున్నాడు? నీ వెనకున్నాడా, ముందున్నాడా? వెనక. ముందర ఎవరున్నారు? ముందర పరమాత్మ. వెనక ఆత్మ కాదయా, వెనక ఆత్మ, ముందర ఆత్మ ఉంది, వెనక పరమాత్మ ఉన్నాడు. మీరు పొరపాటు పడతారు. నువ్వు జీవాత్మ వెనకలున్నావు, నిన్ను ముందు నుంచి నడిపించేవాడు ఆయనే, కన్ను చూసేవాడు ఆయనే, చేసేవాడు ఆయనే, అన్నీ ఆయన ముందుండి చెప్తున్నాడు. నువ్వు వెనకలున్నావు, నువ్వు వెనక అనిపిస్తున్నావు. ముందు చేసేవాడు ఆయన, వెనకలు అనిపించేవాడు నువ్వు. కాబట్టి ముందున్నాడు ఎవరు? ఆత్మ అనేవాడు ముందున్నాడు, వెనకలా ఉన్నాడు. ఇద్దరికి వెనకలున్నాడు ఎవరు? పరమాత్మ. ఆయన వెనకలు ఉన్నాడు, ముందర ఉన్నాడు, అంతలకు ఉన్నాడు. ఇంత అట్లా చెప్పాను. వెనకలు అంటే మళ్ళీ కండిషన్ నేమేమో ఇట్లా అని చెప్పబడుతుంది. ఎట్లా అట్లా చెప్పేది కాదు. ఆయన ముందున్నాడు, వెనకలున్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, అంతలో ఉన్నాడు. ఆయన ఏమనాలంటే అర్జునుడు దిక్కు తెలియక ఆయన ఏమన్నాడు దేవుడిని, మొక్కువాడ ముందుకు, మొక్కువాడ వెనుకకు, మొక్కువాడ పైకి కిందికి, దశదిశలకు మొక్కుతాడని చెప్పినాడు. అంటే పైకి మొక్కుతాడా, ముందుకు మొక్కుతాడా, వెనక్కి మొక్కుతాడా, మొత్తం చుట్టూ మొక్కుతాడా సమయం చుట్టూ ఉండవు, 10 దిశల్లో ఉండవు అని చెప్పినాడు. 10 దిశలు అంటే చుట్టూ 8 దిశలు ఉన్నాయి, పైన ఒక దిశ, కింద ఒక దిశ, మొత్తం ఎన్ని 10 అవుతాయి. పైన ఒకటి, కింద ఒకటి, చుట్టూ 8 దిశలు, 8 దిశలు, మొత్తం 10 దిక్కులకు మొక్కుతాడని అన్నాడు ఆయన.
ఎందుకంటే అంతటా ఉన్నాడు కదా, ఏ పక్కన ముక్క ఎదురుకేది ఓ పక్క ఇడిపించి ఇంకో పక్క ఉన్నావు కాబట్టి 10 దిక్కుల నుండి ముక్కుతున్నాడు అని చెప్పినాడు. ఎవరిని? దేవుణ్ణి. ఆయన మన చుట్టూ ఉన్నాడు, మన ముందర ఉన్నాడు, మన వెనకలో ఉన్నాడు. కానీ వెనకుండేవాడు సాక్షిగా ఉన్నాడు, కనిపించక తెలియకుండా. మనకు ముందు నుండి పనులు చేసేవాడు ఆత్మ చేస్తున్నాడు. మనం వాళ్ళ మధ్యలో ఇరుక్కున్నాము. ఎవరి మధ్యలో? ఆత్మ పరమాత్మ మధ్యలో మనం ఇరుక్కున్నాము. ఇట్లుందా మన శరీరంలో మన అవస్థ ఇట్లుంది. కాబట్టి వాస్తవ జ్ఞానం ఇట్లా రకంగా తెలుసుకుంటూ పోతే మనకి ఇవన్నీ వస్తాయి. కానీ ఇక్కడ ఆత్మ పరమాత్మ రాశారు. కొంతమంది నీ వెనక ఏముందంటే కర్మ ఉందని రాశారు. చాలామంది కనీసం 60-70% కర్మ ఉందని రాశారు. కర్మ వెనకుందా పైన ఉందా? మీరే చెప్పండి. కర్మచక్రం ఎదుట కర్మచక్రం ఉంది కదా నొసల మీద, మీకు మీరు చూసుకుంటే మీ కర్మ ఎక్కడుంది? కర్మచక్రంలాగా ఉండేది. కర్మచక్రంలో కర్మ పైన ఉందా నీకంటే కింద ఉందా? అది వెనకుందా? పైన ఉంటే మళ్ళీ వెనకనేట్టు రాశారు మీరు. దిక్కు తిరగకుండా అంతా వెనకుంది కర్మ వెనకుంది అని రాశారు. కర్మ వెనకుంటే ఆయనకి కర్మ ఉండేది నీ పైన ఉంది కర్మ. వెనకుండేవాడు దేవుడు, ముందుండేవాడు ఆత్మ, నడిమి తిరగకపోయినాడు నువ్వు. ఇటు గుంజుతున్నాడు అటు గుంజుతున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఈయన గుంజినట్లు నువ్వు పోతున్నావు. ఎవరు? ఆత్మ గుంజినట్లు నువ్వు పోతున్నావు. అర్థమైందా? ఈ రకంగా మన శరీరంలో ఇటువంటి మన పద్ధతి. ఇప్పుడు ఈ 10 ప్రశ్నలకు జవాబులు అయిపోయినాయి. అర్థం కాదు ఏదైనా ఉంటే లేచి అడగచ్చు. ఏమైనా అర్థం కాదు ఉందా? అర్థం కాదు ఎవరికైనా ఉందే చెప్పండి. లేదు. సరే, అర్థం కాదు లేదు కాబట్టి, అంత అర్థమైంది కాబట్టి మనం ఇంకో ప్రశ్న ఏదైనా అయితే చెప్తారో దానికి అర్థమైనట్టు. వద్దు, చెప్పలేరు. మళ్ళా రేపు సంవత్సరం మళ్ళా ఒకవేళ మేము బ్రతికుంటే పుట్టినరోజు పండుగ వస్తే ఆ రోజు మాత్రం ప్రశ్నపత్రం ఇస్తాము. ఆ పొద్దు కూడా మీరు ఏమాత్రం అంటే 10కి 10 ప్రశ్నలు జవాబులు రాయకుండా ప్రశ్న ఇస్తాము. ఆ పొద్దు కూడా రాయకుండా మీరు ఏంటి మేము 10 మార్కులు రాకుండా చేస్తాము. మీరు కట్టిన డబ్బులని మేము గుంజుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు మీరంతా ఓడిపోయినారు. ఓడిపోయినా ఒప్పుకుంటారు లేదా? 10కి 10 మార్కులు ఎవరైనా వచ్చింటే చేస్తాడు చూస్తాం. ఎవరికి రాలే, మొత్తం టోటల్గా ఓడిపోయినారు మీరు ఎంతమంది. మేము గెలిచినాం. మీరు కట్టిన డబ్బు 100 రూపాయలు అయితే మాకే. అట్లా మీ డబ్బులను మేము గుంజుకునే పరిచయం పెట్టి రేపు సంవత్సరం కూడా పరిచయం పెట్టి మళ్ళీ గుంజుకోవాలని చూస్తాము. మీరు గుంజుకోకుండా పెరుగులాడాలని మీరు చూడండి. మీకు రాకుండా 10 మార్కులు చూసుకోవాలని. అర్థమైందా? ఇప్పుడు మనం ఇప్పుడు మొత్తం ఈ సారాంశం అంతా ఎందుకు చెప్పినామంటే ప్రశ్న జవాబు ఉంది కదా. ఎక్కడైతే ప్రశ్న ఉందో అక్కడ అజ్ఞానం ఉంది, ఎక్కడైతే జవాబు ఉందో అక్కడ జ్ఞానం ఉంది అని చెప్పామన్నమాట. కానీ ప్రపంచంలో ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది. ప్రపంచంలో ఏ ప్రశ్నకైనా జవాబు ఉంది. జవాబు లేని ప్రశ్న ఏదీ లేదు. చెట్టు ముందా విత్తు ముందా అంటే ఖచ్చితంగా ఇది విత్తనమే ముందు అని చెప్పాం. ఆ బుక్ చదివితే మీకు బాగా అర్థమవుతుంది. అట్లా చెప్పడమే కాకుండా ప్రపంచంలో మొట్టమొదట దేవుడు ఉన్నాడు. దేవుడు సృష్టించాడు అంతా అన్నిటినీ. తన తర్వాత ప్రపంచానంతా సృష్టించాడు. కానీ సృష్టించినప్పుడు ఏం చెప్పినాడంటే భగవద్గీత గుణత్రయ విభాగంలో 3-4 శ్లోకాల్లో చెప్పినాడంటే ఈ ప్రపంచానికంతా బీజదాత నేనేను అన్నాడు. ఈ ప్రపంచానికంతా బీజదాత నేనేను, నా వల్లే అన్నీ పుట్టాయి, సర్వజీవరాశులకు తండ్రిని నేను అన్నాం. సర్వజీవరాశులకు తండ్రి నేను అన్నాడు. అందువల్ల నువ్వు ఒప్పుకునేవాడు కానీ ఒప్పుకోనుడు కానీ నాస్తికుడు కానీ ఆస్తికుడు కానీ ఎంత మూర్ఖుడైనా కానీ ఎవడైనా కానీ లాస్ట్కి ఒక్కరోజు మాత్రం దేవుని కొడుకు నేనని వాడు చెప్పుకొని తీరాల్సిందే. ఎప్పుడు చెప్పుకుంటాడు? పెళ్లి కొడుకు అంటే ఏమర్థం? దేవుని కొడుకు అని అర్థం. పెళ్లి కూతురు అంటే దేవుని కూతురు అని అర్థం. ఇద్దరు దేవుని కూతురు దేవుని కొడుకులే. అర్థమైందా? ఆ రోజు మాత్రం భార్యాభర్తలు పొద్దు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు వాళ్ళకి పుట్టిన వాళ్ళే. ఎవరికి పుట్టిన వాళ్ళు? దేవునికి పుట్టినారు. పెళ్ళి అంటే ఏమి దేవుడు అనమాట. కాబట్టి వివాహం అనే పెళ్ళి అని అర్థం ఉంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే పత్రికలు రాస్తే కదా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని. ఎవరి కూతురు ఎవరి కొడుకు? దేవుని కొడుకు దేవుని కూతురు తెలుగులో చెప్పుకుంటే. రోజంతా పక్క భాషలో చెప్పుకుంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే మన తెలుగు భాషలో ఇట్టున్నాయన్నమాట. కాబట్టి మనం ఆ రోజు తప్పనిసరిగా ఒప్పుకుంటాం. పెళ్ళి అయిన రోజున మనం ఎంత నాస్తికుడు కదా నేను పెళ్లి కొడుకును అంటాడు. అంటే దేవుని కొడుకును చెప్పుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని కొడుకులమే, మనము దేవుని సంతతే. కాబట్టి మన ఏంటంటే దేవుని సంతతిగా ఉన్నటువంటి వాళ్ళు అంటే ప్రతిదీ దేవుని సంతతిగా ఉంది కాబట్టి దేవుడు ముందున్నాడు కాబట్టి
అందరికీ విత్తనం ఆయనే కాబట్టి మొట్టమొదట విత్తనం ఆయన, తర్వాత చెట్లు మనం. అర్థమైందా? అంటే బీజదాత ఆయనే కాబట్టి, ప్రపంచం పుట్టుకలో బీజదాత ఆయనే కాబట్టి ఆయన మనకు మొట్టమొదటి వాడు, దేవుడు మొదటివాడు కాబట్టి బీజం మొదటిది అని మనం చిన్న ఉదాహరణతో చెప్పినాము. ఈ జ్ఞానాన్ని మీరు ఏం చేస్తారంటే ఇంటికి పోయినా కానీ నెమరు వేసుకొని ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేయండి. తర్వాత మేమేం చెప్తున్నామంటే రేపు నెల కూడా మీకు ఒక చిన్న బుక్ అందిస్తాము. దాన్ని అంటే తక్కువ పేజీల బుక్, పెద్ద బుక్ గ్రంథం రానంటే కష్టము. ఖురాన్ 2వ భాగాన్ని రాస్తున్నాము. అది పెద్ద గ్రంథం కాబట్టి 1 నెలలో అయిపోతుంది, కనీసం 2 నెలలు పడుతుంది టైము. ఆ 2 నెలల టైంలో తర్వాత మీకు ఆ బుక్ అందిస్తాము. రేపు నెల వచ్చే నెలకు మీకు ఒక చిన్న బుక్ అందిస్తాము. మీరు ప్రతి నెల జ్ఞానం తెలుసుకొని కొత్త బుక్ చదువుకొని జ్ఞానం తెలుసుకుంటే మీకు అంటే మంచి జ్ఞానం లభిస్తాయని మేము కోరుకుంటూ, దేవుని మీకు శ్రద్ధ కలగాలని, మీరంతా ఐకమత్యంగా ఉండాలని, అన్ని మతాలు కలిసి దేవుడు ఒక్కడే అనేటువంటి ఏకస్వరూపాసనలోకి రావాలని, అటువంటి భావన మీలో కలగాలని మేము కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.